అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. 2019లో మహాసేన ఆర్గనైజేషను వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసామండి, జగన్మోహన్ రెడ్డి కోసం. అతను దాదాపుగా 100-120 సీట్లు నెగ్గుతారని అప్పుడు జగన్ అనుకున్నారు, అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పాయి. కానీ అనూహ్యంగా అతను 151 సీట్లు నెగ్గించాడు. అలాగే ఇప్పుడు 2024 ఎలక్షన్లో కూడా 120+ అని అనుకున్నాం తప్ప ఎంత భారీ మెజారిటీ ఎవరు ఊహించలేదు. అయితే చాలామంది మా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఎమ్మెల్యే సీటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు రాజేష్ మహాసేన 7 సంవత్సరాల క్రితం ఎవరినో తిట్టారు, కాపులు తిట్టాడు, వాళ్ళు తిట్టాడు, ఏళ్ళు తిట్టాడు, మహిళలు తిట్టాడని రకరకాల తప్పుడు ప్రచారం చేశారు. విజయవంతంగా మాకున్న అవకాశాన్ని దూరం చేయగలిగారు. ఇప్పుడు పార్టీ నెగ్గిన తర్వాత ఇప్పుడు కూడా వీళ్ళ ప్రభావం ఉండకూడదు పార్టీలో, ఎలాగన్నా వీళ్ళని డిఫేమ్ చేశారనే ఉద్దేశంతో రాజేష్ చెప్పడం వల్ల ఏం ఓట్లు పడతాయి, రాజేష్ చెప్పినంత మాత్రాన మహాసేన వర్గంలో వాళ్ళ వర్గాలు ఎవరో కూడా మనకు ఓటేయలేదు అనేది క్రియేట్ చేస్తున్నారు. అయితే మరి ఎలా నిరూపించుకోగలం? మేము పార్టీ కోసం మేము ఏం పని చేసామో, పార్టీ కోసం మేము ఎంత కష్టపడ్డామో, పార్టీ కోసం ఎన్ని అవమానాలని, ఎన్ని హింసల్ని, ఎన్ని కేసుల్ని తట్టుకున్నాం అనేది అది అందరికీ తెలుసు, అది ఎవరికి చెప్పక్కర్లే. కానీ ఓటింగ్ని ఎలా చూపించగలం? ఒకసారి అంటే మొత్తం రాష్ట్రం అంతా నేను చూపించనండి. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మమ్మల్ని తొక్కడానికి చాలా గట్టిగా చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇంకా గట్టిగా ప్రయత్నించండి, ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ వర్గానికి చెందిన వాళ్ళ నాయకులుగా ఉండాలని ఒక మోస పద్ధతులు వెళ్ళాను. కింద వర్గాల నుంచి ఎవడన్నా నాయకులు వస్తూ ఉంటే భరించలేదు. మీ ప్రయత్నం మీరు చేయండి, కానీ ఎన్ని రోజులు మమ్మల్ని ఆపగలరు అది కూడా మేము చూస్తాం. అయితే ఎక్కువ దూరం వెళ్ళను నేను. ఈ నా అసెంబ్లీ, నా పార్లమెంటు, ఇక్కడికి ఒక చిన్న మీకు క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది మీకు పూర్తి వివరాలతో చూపిస్తాను. తెలుగుదేశం పార్టీకి ఈ మహాసేన వల్ల కానీ ఈ వర్గాల తరపున ఏమైనా మేలు జరిగిందా లేదా. ఎందుకంటే ఈ రోజున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకి, ముస్లింలకి, ఎస్సీలో ముఖ్యంగా మాలలకి. ఎందుకంటే మాదిగలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు, మాదిగల అండదండలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారి మాలలు కూడా మెజారిటీ శాతం తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఈ వర్గాలన్నీ కలిపి ఓటేయకపోతే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ, బీసీలు అందరూ ఎప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉంటారు. ఇక కమ్మ సోదరులు చెప్పక్కర్లే. కానీ ఇంత భారీ మెజారిటీ ఈ స్థాయిలో రావడానికి కూడా కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్గా ఉన్న ఈ వర్గాలు, ఎస్సీలు, క్రిస్టియన్లు, ముస్లింలు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గుద్దారు. దానికి మీకు ఒక చిన్న ఉదాహరణ, ఒక్క పార్లమెంట్లోనే 1,00,000 ఓట్లు అధికంగా తెలుగుదేశం పార్టీకి పడ్డం మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అదే ఆధారాలతో చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. అంటే కాకినాడ జిల్లా, కాకినాడ పార్లమెంటు, యాక్చువల్గా అది పార్లమెంటే, కానీ జగనన్న వచ్చి దాన్ని జిల్లా చేశాడు. జిల్లా కూడా పక్కన పెడితే కాకినాడ పార్లమెంటు 2019లో ఏం జరిగిందంటే అండి, 2019లో వంగ గీతా విశ్వనాథ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేశారు. జనసేన పార్టీ నుంచి జ్యోతుల వెంకటేశ్వర గారు పోటీ చేశారండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 5,37,000 ఓట్లు పడ్డాయి. అప్పుడు 5,37,000. అప్పుడు తెలుగుదేశం పార్టీకి 5,11,000 అంటే 5,12,000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి అప్పుడే ఉన్నాయి. అప్పుడు జనసేన పార్టీకి 1,32,648 ఓట్లు ఉన్నాయి. ఇది 2019 లెక్కలండి ఇవి. ఇప్పుడు ఈ లెక్కలు ఎలా తారుమారయ్యాయి? ఇప్పుడు కూటమి అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, మెజారిటీ ఎంత వచ్చింది, అసలు ఈ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో మెజారిటీ ఏ స్థాయిలో ఉంది ఒకసారి అది చూద్దారండి. ఇక్కడ ఇది ఇప్పుడు కాకినాడ పార్లమెంటు పరిస్థితి అండి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తే ఆయనకి 7,29,000 ఓట్లు పడ్డాయి. 7,29,000. అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 5,02,08. అంటే దాదాపు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకు 5,00,000 ఓట్లు యాజ్ పడిపోయి. అయితే కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 పార్టీల ఓట్లు కలిపితే 7,29,000 ఓట్లు పడ్డాయి. ఓకే అండి. ఇప్పుడు వీళ్ళిద్దరిది మెజారిటీ చూసుకుంటే మనం ఉదయ్ గారిది 7,29,669, వైఎస్ఆర్సీపీ 5,02,08. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మెజారిటీ 2,29,461 ఓట్లు అండి. 2,29,000 ఓట్లు కూటమి అభ్యర్థికి పార్లమెంట్లో వచ్చాయి. అంటే ఈ పార్లమెంట్లో టీడీపీ, జనసేన మరియు బీజేపీ ఈ మొత్తం ఓట్లు కలిపితే 7,29,669 అయితే మెజారిటీ వచ్చి 2,29,000. అయితే మరి ఇప్పుడు కింద ఏదైతే నియోజకవర్గాల్లో పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నారు, మరి ఇదే మెజారిటీ వాళ్ళకి కూడా వచ్చిందా, వాళ్ళకి ఏమైనా కొంచెం ఎక్కువ వచ్చిందా? ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఎక్కువ వస్తే కూటమి పార్లమెంట్ అభ్యర్థికి ఏమో ఓట్లు తక్కువ వచ్చి కిందనున్న టీడీపీ అభ్యర్థులకు ఓట్లు ఎక్కువ వచ్చాయంటే దాని అర్థం ఏంటి? మాకు కూటమి అంటే ఇష్టం లేదు, తెలుగుదేశం అంటే ఇష్టం. అవునా కదా? ఇప్పుడు ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఏమంటే మీరు కూటమి అభ్యర్థికి ఓటేయకండి, నేను చెప్పినట్టు పల్లనోడు కొట్టేయండి అని నా మాట వింటాడండి? తెలుగుదేశం కార్యకర్తలు లేదు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన కూటమి అభ్యర్థినా మేము ఆయన తప్ప మరొకరు ఓటేయమంటారు. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఖచ్చితంగా ఉదయ శ్రీనివాస్ గారికి ఎత్తారు ఓటు. రాజేష్ ఒకటి చెప్తే వేయకుండా ఉంటారండి? ఎట్టి పరిస్థితుల్లో కాదు. అయితే మరొకసారి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని, ప్రతిపాడు, జగ్గంపేట, ఇందులో 2 జనసేన నియోజకవర్గాలు ఉన్నాయి. పిఠాపురం, కాకినాడ రూరల్. జనసేన ఇక్కడ గ్లాసుకి పడుతుంది, అక్కడ గ్లాసుకి పడుతుంది, అందులో ఇంకే డౌట్ లేదు. అయితే మరి మిగతా నియోజకవర్గాల్లో మెజారిటీలు, ఈ టోటల్ మెజారిటీలు ఎంత ఉన్నాయి? ఈ టోటల్ మెజారిటీకి మ్యాచ్ అవుతుందా లేదా
ఇక్కడ ఎక్కువ వచ్చి ఒకవేళ జనసేన అభ్యర్థి అక్కడ పోటీ చేశారు కాబట్టి అదే అందరూ అనేది ఏంటంటే నువ్వు చెప్తే జనసేన ఓట్లు తగ్గిపోతాయా, ఓట్లు పడకుండా పోతాయా చాలామంది అంటారు. ఇది కూడా నేను ఎందుకు చెప్తానంటే అండి, మా మీద మా క్రెడిబిలిటీని దెబ్బకొట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ వస్తే అది దూరం చేస్తారు. ఇప్పుడు పార్టీలో రాజేష్ వల్ల ఏమీ జరగలేదు, ఈ మహాజనాల వల్ల వెనకతల ఉన్న వర్గాల వల్ల పార్టీకి ఏం ఉపయోగం లేదని మళ్ళీ ఇంకో ప్రచారం పెడుతున్నారు. ఎలా తొక్కేస్తారండి, ఇలా ఎంతకాలం తొక్కేస్తారు మనుషుల్ని? కింద వర్గాల నుంచి ఇంకేమైనా లీడర్ రానివరా? ఒకసారి చూద్దామండి, మొత్తం మెజారిటీ చూద్దాం. ఒకసారి క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. ఆన్ చేశారా? కాకినాడ సిటీ వనమాడి కొండబాబు గారి మెజారిటీ 56,572. ఓకే. తర్వాత కాకినాడ రూరల్ పంతం నానాజీ గారి ఇది 72,040. ఓకే. పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప గారి మెజారిటీ 40,451. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిది 70,279. తుని 15,000 అంటే దివ్య గారు, యనమల దివ్య గారు 15,177. ప్రతిపాడు ఒరుపుల సత్యప్రభరాజా గారు, ఆవిడ మెజారిటీ 38,768. జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గారి మెజారిటీ 52,676. ఇప్పుడు ఇక్కడ కూటమి అభ్యర్థి పార్లమెంటుకి ఎంత అయితే మెజారిటీ వచ్చిందో ఆ మెజారిటీ ఇప్పుడు ఈ మెజారిటీలతోటి సరిపోవాలి. లేదా తక్కువ ఉన్నా కూటమి అభ్యర్థి ఎక్కువ పడ్డాయి, తెలుగుదేశానికి ఓట్లు పడలేదు ఇక్కడ అని కూడా అనొచ్చు. ఈ మొత్తం టోటల్ ఎంత వచ్చిందండి? 45,963. ఇప్పుడు ఈ 3,05,963 నుంచి 2,29,461 తీసేయండి. 16,000. నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి పార్లమెంట్లో పడిన ఓట్ల కన్నా 1,16,502 ఓట్లు పడ్డాయి. ఈ పార్లమెంట్లో ఇప్పుడు రాజేష్ మహాజన్ అనేవాడు చెప్తే మరి ఈ 1,16,502 కూడా మేము ఒకవేళ జనసేన వ్యతిరేకించకుండా ఉండుంటే మరి ఖచ్చితంగా ఇది ఈ మెజారిటీలో చూపించాలి కదండి. జనసేన కూడా మేము ఓడిపోవాలని ఎప్పుడు కోరుకోలే. జనసేనని ఓడించేస్తాను అన్నారు రాజేష్ అన్నారు. జనసేనని జగనే ఓడించలేకపోయి నేను ఎక్కడ ఓడించగలను? దానికి కారణం ఏంటి? జనసేన వెనకాతలో 45% ఓటు ఉన్నట్టు తెలుగుదేశం ఉంది. జనసేన పార్టీ అంటే ఇప్పుడు ఓన్లీ జనసేన పార్టీ కాదండి, పార్లమెంట్లో పోటీ చేసినా ఎక్కడ పోటీ చేసినా బలమైన తెలుగుదేశం పార్టీని ఎవడు ఓడించగలడు? ఇక్కడ రాజేష్ మహాజన్ ఓడించగలడా? అది జరిగే పని కాదు. అయితే మరి ఈ ఓటు జనసేన అధ్యక్షులు వారు ఆయన 400 సీట్లని అనౌన్స్ చేసిన తర్వాత 4 రోజుల ముందు అనుకుంటా 2 వీడియోలు అండ్ వద్దు మీరు అలాగా ఆ నిర్ణయం ఆ సిద్ధాంతంలో వెళ్తే మేము మీకు ఓటేయలేము అన్నాను అంతే. కానీ తెలుగుదేశం పార్టీకి ఓటేసి తీరాలని చెప్పాను. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మనం ఓటేసి తీరాలి, తెలుగుదేశం పార్టీతో మనం ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లిబరల్గా ఉంటారు, అన్ని కులాలకి మతాలకి న్యాయం చేస్తారు. కాబట్టే కింద అసెంబ్లీ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి 1,16,502 ఓట్లు ఎక్కువ వచ్చాయి కూటమి కన్నా. దాని అర్థం ఇక్కడ మా మాటకి అంటే నేను చెప్పానని ఓటేసారు వాళ్ళు అందరూ అంటలే. ఒక విషయం, ఒక ఓటు అనేది అటు నుంచి ఇటు మారాలంటే ఏం చేయాలంటే అండి, ఎప్పుడో ఎలక్షన్ టైంకి వచ్చేసి మైక్ తీసుకుని పెద్ద డైలాగులు చెప్పేస్తే ఓటు మారదండి. లేదు ఓటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా కులమోడు నా మతమోడు ఓటేసేయంటే కూడా ఓటు మారదండి. ఓటు ఎప్పుడు మారుతుందంటే అతనికి ఎందుకు ఓటేయకూడదు, ఇతనికి ఎందుకు ఓటేయాలి అనేది ఆధారాలతో ప్రజలకు చెప్పాలి. ఆ ఆధారాలతో చెప్పడం అనే దాంట్లో ఈ రాష్ట్రంలో టాప్ 10లో టాప్ 5లో తీసుకుంటే మహాసేన మీడియా ఎన్ని కేసుల్ని, అవమానాల్ని, దారుణమైన దాడుల్ని, హత్యా ప్రయత్నాలు ఎదుర్కొని 4.5 సంవత్సరాలు యుద్ధం చేశాం. 4.5 సంవత్సరాలు ప్రజలను చైతన్యం చేశాం. ఆ రోజు ఎవడో లేడు, ఈ రోజు మమ్మల్ని విమర్శించేవాళ్ళు. ఆ రోజు ఎవడో జగన్ పేరెత్తడానికే గజగజ వణుకుపోయారు, అందరూ మంచాల కింద ఉన్నారు. ఆ రోజు నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్తున్నారు, కానీ ఇది చేయట్లేదు. ఇక ఆయన చేసే దాంట్లో ఇక ఇక్కడ ఈ మోసం జరుగుతుంది, మనకి అన్యాయం జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక మనకి ఇలా మేలు జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు అని ప్రతిరోజు, ఒక్కరోజు 2 రోజులు కాదండి, 4.5 సంవత్సరాల పాటు ప్రతిరోజు ప్రజలకి చైతన్యం పరుస్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు రాజేష్ పోరాడాడు అని మీరు అనకపోయినా పర్లేదు, రాజేష్ ఖచ్చితంగా తన ప్రభావం ఈ గెలుపులో ఉంది అని గుర్తించకపోయినా పర్లేదు. కానీ ద్రోహిల్ని చేస్తున్నారండి మమ్మల్ని. ఇప్పుడు స్వతంత్రం కోసం పోరాడి జైలు పాలైపోయిన ఎంతోమంది కనీసం వాళ్ళని ఆ సమయంలో స్వతంత్రం వచ్చి గుర్తించకపోయినా స్వాతంత్ర సమరయోధులు అని చెప్పి పేరుతో కనీసం పెన్షన్ ఇచ్చి వాళ్ళకి. ఇదేంటి ఇక్కడ మరీ దారుణంగా స్వతంత్రం కోసం పనిచేసిన దేశద్రోహిగా చిత్రీకరించి ఉరిదీసేయటం ఎంత తప్పో. ఈరోజు నీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ వ్యక్తిని, మాట్లాడితే జైల్లో పెట్టే వ్యక్తిని, మాట్లాడితే ఏదన్నా చేయగలిగిన సమర్థుడిని, బలవంతుడిని 4.5 సంవత్సరాలు వ్యతిరేకించి 4.5 సంవత్సరాలు అతని మీద పోరాడి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇలా నిలబడి మమ్మల్ని, ఇది ఓన్లీ కాకినాడ పార్లమెంటే చూపించమంటే మొత్తం అన్ని పార్లమెంట్లో చూపిస్తాను ఈ తేడా. మరి ఎక్కడ తేడా వచ్చింది? ఎవరిది ఓటు? ఎవరిది? కాంగ్రెస్ పార్టీ ఓటా? కాంగ్రెస్ పార్టీకి 20,000 ఓట్లు పట్టాయి, గతంలో 20,000 పట్టాయి, ఇప్పుడు 20,000 పట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు అలాగే ఉంది. పోనీ ఒకవేళ బీజేపీ కూటమి ఏర్పడింది కాబట్టి బీజేపీ అంటే నచ్చనోళ్ళు ఓటేశారు అంటే ఎవరికి వేస్తారు? వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారు. అదే కూటమిలో తెలుగుదేశానికి ఎందుకు ఎక్స్ట్రా పడతాయి? తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మమ్మల్ని బలవంతులుగా గుర్తించబోని పర్లే, కానీ ఎందుకు పనికిరాని వాళ్ళుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎన్ని రోజులు ఆపగలరు?
ఎన్ని రోజులు మా మీద దుష్ప్రచారం చేయగలరు?